అత్యంత ఉన్నతమైనటువంటి కృపను బట్టి కొన్ని రోజుల తర్వాత మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని తండ్రి దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయంలో మీతో వాక్యాన్ని పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చిన స్థానిక సేవకులైనటువంటి అనిల్ గారికి, వారి కుటుంబానికి, అలాగే చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరూ చూస్తున్నాను చేరవచ్చినటువంటి స్థానిక సంఘానికి, అలాగే క్రొత్త వారికి, ఇక్కడ ఉన్న దైవ సేవకులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి కోడికను ఇద్దరు రాజులు ఏర్పాటు చేశారు. ఒకటి నాగరాజు గారు, రెండు ఎన్ రాజు గారు. రాజులు ఏర్పాటు చేసిన కోడికలో రాజకుమార్ గారు వాక్యం చెప్తే బాగుంటుందని అనిల్ గారి ఆలోచన. కానీ ఏర్పాటు చేసింది ఎవరైనా, బోధించేది ఎవరైనా, వింటున్నటువంటి మాటలు దేవుని మాటలుగా విన్నప్పుడే, దేవుని పనిగా భావించినప్పుడే దాని వలన సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనమైతే పొందగలం. సోదరులు ఇప్పటి వరకు కూడా దేవునిని తెలుసుకున్నటువంటి వారిగా సమాజంలో ఎలా ఉండాలి, సమాజమందు మన ప్రవర్తన సరి అయినదా కాదా చూసుకోవాలనేటువంటి విధానంలో చక్కటి వాక్యాన్ని అందించారు. ఈ సమయమందు నేను మీతో పంచుకోబోతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ఇంగ్లీష్లో రైట్ నాట్ రైట్ అనేటువంటి రెండు పదాలు ఉంటాయి. రైట్ నాట్ రైట్ అని. తెలుగులో సరి అయినది, సరి అయినది కాదు అనేటువంటి అర్థం వస్తుంది. అదే మనం నేర్చుకుంటాం, సరి అయినది, సరి అయినది కాదు అని. మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఇచ్చే వ్యక్తిని చూస్తాం, ఇది అతను పొందుకోవటానికి సరైనోడా కాదా అని. అలాగే ఎవరి దగ్గరన్నా తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చేటువంటిది సరైనదా కాదా మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి పాఠం మీ సహోదరులు, మీ కుటుంబాల మధ్య సరి అయినది ఇస్తున్నారా, సరి అయినది తీసుకుంటున్నారా అని కాదు, కానీ దేవుని దగ్గర ఈ ఆలోచన పెట్టి మన విశ్వాసాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుడు మనకిస్తే సరి అయిందే ఇస్తాడా అనే దాంట్లో హెబ్రీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము 16వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఒక మాట మాట్లాడారు. ఆ మాటను బట్టే అందరము కూడా విశ్వసించేది, ప్రార్థించేది, దైవభయము కలిగి ఉండేది, నిరీక్షించేది కూడా. ఏ మాట? గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. ఈ వాక్య భాగంలో హెబ్రీ గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు, మనమందరము కూడా ఆయన కృపాసనం దగ్గరికి వెళదాం. ఎందుకంటే ఆయన అనగా దేవుడు, మనము నమ్మినటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు అంటే సమయోచితమైన సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? సమయోచితమైన సహాయం చేయగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన దగ్గరకు మనం వెళదామనే అందరూ వెళతారు. నిజమే. సమయోచితమైన సహాయం అంటే, సమయోచితమైన సహాయం అంటే ఏ సందర్భంలో, ఏ సమయంలో ఏది అవసరమో దానిని ఖచ్చితంగా సంపూర్ణంగా కలిగినటువంటి వాడు ఎవరంటే దేవుడే. ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్న వాళ్ళకి ఏది అవసరం? డబ్బులు కాదు. ఏమవసరం? జ్ఞానం అవసరం. చదువుకున్నటువంటి వారికి, ఎగ్జామ్ పాస్ అనే వాడికి ఏం అవసరం? ఉద్యోగం అవసరం. వివాహమైనటువంటి వారికి పిల్లలు అవసరం. బలహీనత కలిగినటువంటి వారికి ఆరోగ్యం అవసరం. పాపంలో ఉన్నటువంటి వాడికి రక్షణ అవసరం. కనుక ఏ సమయమందో ఎవరికి ఏది అవసరమో సమయోచితమైన సహాయం ఇచ్చేది ఎవరంటే మనం నమ్మినటువంటి దేవుడు. హెబ్రీ గ్రంథకర్త తెలియపరిచాడు, మీకు సమయోచితమైన సహాయం కావాలంటే మీరు ఆయన కృపాసనం దగ్గరికి రండి అని చెప్పాడు. కానీ
ఆయనైతే సరి అయినటువంటి సమయోచితమైనటువంటి సహాయాన్ని ఇస్తాడు. కానీ ఆయన ఎవరికి ఇస్తాడంటే, సమయోచితమైన సహాయము దేవుని వల్ల మనం పొందాలంటే ఆయన దృష్టిలో సరి అయినటువంటి భక్తిని కలిగిన వాళ్ళమై ఉండాలి. ఎవరైతే సరి అయిన భక్తి గలవారుగా ఉంటారో వారు మాత్రమే ఏం పొందుతారు? సమయోచితమైన సహాయాన్ని పొందుతారు. ఆయన సమయోచితమైన సహాయాన్ని అందరికీ ఇస్తాడని నమ్మినటువంటి వాళ్ళలో ఎగ్జాంపుల్గా అపోస్తుల కార్యగ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే 8వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 21వ వచనం. అక్కడ ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి దేవుని నమ్మాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, బాప్తిసం కూడా పొందాడు, సంఘ సహవాసానికి వెళుతున్నాడు. ఇవి కలిగినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు నేను ఏమడిగినా ఆయన నాకు ఇస్తాడు, ఎందుకనగా ఆయన సమయోచితమైనటువంటి సహాయాన్ని దయచేసేవాడై ఉన్నాడు అని చెప్పి నమ్మి విశ్వసించి బాప్తిసం పొందినటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క కృపాసం దగ్గరకు వెళ్ళినటువంటి వాడుగా దేవుని నుండి ఒక వరం అడిగాడు. ఆయన పేరేంటి మీ అందరికి తెలుసు, గారడి సీమోను. దేవుని నుండి ఒక వరం అడిగాడు, నాకు ఈ వరం కావాలి అని. అది కావాలని అడిగినప్పుడు పేతురు గారు ఏమన్నాడో తెలుసా? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక నీవు అడిగినటువంటి దేవుడు సమయోచితమైన సహాయాన్నే చేస్తాడు. కానీ ఆ సహాయం దేవుడు నీకు చేయాలంటే నీ హృదయం దేవుని దగ్గర ఏమై ఉండాలి? సరైనది ఉండాలి. నువ్వు అడిగిన వ్యక్తి సరైనోడే, అడుగుతున్న నీ హృదయం సరైంది కాదు. అర్థమైందా? నీ హృదయం సరి అయింది కాదు గనక ఈ విషయంలో నీకైతే పాలు పంపులు లేవు అనే మాట అక్కడ ఆ వాక్య భాగంలో తెలియచేశాడు. నిజంగా గారడీ సీమోను కూడా ఏమనుకున్నట్టాడు? తాను కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి, తెలుసుకున్న వాక్యాన్ని బట్టి నేను ఈ వరం అడగటంలో తప్పు లేదు అని తన మనసుకు తాను అడిగేది సరి అయింది అనిపించింది. ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వెళుతున్నటువంటి విశ్వాస సంబంధమైన విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళ మనసుకు వాళ్ళకి సరైనదిగానే ఉంటుంది. గారడీ సీమోను అడుగుతున్నప్పుడు కూడా ఇది తప్పు అని అడగలేదు, మంచిదే, సరైనది అడుగుతున్నాను, కరెక్ట్ అడుగుతున్నాను, దేవుడు నాకు ఇస్తాడు అనుకున్నాడు. తన మనసుకు అది సరైనదైనా ఎవరికి సరి అయింది అవ్వలేదు, అది దేవునికి సరి అయింది కాలేదు కనుక ఆ విషయంలో ఆయనకి పాలు పంపులు లేవు. అందుకే సొలొమోను గారు అంటారు చూడండి, సామెతల గ్రంథం మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయంలో 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక పదం ఉంటుంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకు అది ఎక్కడికి తీసుకెళ్తాంట అంటే నీ మనసుకు కరెక్టే. నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా, నువ్వు చేసే ప్రతి పని కూడా నీ మనసుకు నీ కరెక్ట్ అనుకుంటే సరిపోదు. ఎవరు కరెక్ట్ అనిపించాలి? ఎవరు సరి అనిపించాలి? దేవునికి. ఇక్కడ అంటున్నాడు, నీ మనసుకు సరి అయిందిగా ఉంది కనపడుతుంది కాబట్టి ఆ విధానంలో వెళ్ళిపోయావు అనుకో, చివరికి ఎక్కడికి వెళ్తావు? నీవు మరణానికి చేరతావు అనే మాట చెప్పాడు. కాబట్టి ఈ సమయమందు మనము కలిగి ఉన్నటువంటి భక్తి జీవితం అనేది మనకు సరి అయింది అనిపించటం కాదు. ఎవరు సరి అనిపించాలి? దేవునికి సరి అయింది అనిపించాలి. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళకి సరి అయిందని అనిపించింది కొనసాగుతూ, అది దేవునికి సరి అయింది కాదు అని తెలిసిన తర్వాత కూడా ఆ విధానాన్ని మార్చుకోలేకపోతున్నారు. నీ మనసుకు సరి అయిందే కానీ దేవునికి సరి అయింది కాదని తెలిసినప్పుడు మార్చుకుంటే మంచిది, మార్చుకోకపోతే ఏం చెప్పాడు అక్కడ? మరణానికి చేరతావు. నేటి దినాలలో అనేక మంది యొక్క ప్రవర్తనా విధానం ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ మన నారాయణరావు గారు ఉన్నారు. ఈయన విజయవాడ నుంచి గుంటూరు వెళదాం అనుకుని బస్ స్టాండ్కి మన సీతారాంపురం సర్కిల్కి వెళ్ళారు. విజయవాడ నుంచి గుంటూరు వెళదామని
ఒక బస్సు వచ్చింది బస్ స్టాండ్కి వెళ్ళారు. బస్ స్టాండ్లో బస్సు వచ్చింది, విజయవాడ బస్ స్టాండ్లో బస్సు వచ్చింది. ఫస్ట్ ఈయన బస్సు ఎక్కారు. ఎక్కగానే ఈలోపు ఒక పాసెంజర్ గబగబా వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. నారాయణ గారు చూసి, బాబు ఫస్ట్ టైమా బస్సు నువ్వు ఎక్కటం, ఈ సీట్లో నువ్వు కూర్చోకూడదు, ఇది ఎవరి సీటు? డ్రైవర్ సీట్ అన్నాడు. వెంటనే వాడు, అయ్యో తెలీదండి, ఫస్ట్ టైం బస్సు ఎక్కానంటే. తెలుసుకోవాలమ్మా, వెళ్ళి చూడు అన్నాడు. ఆ తర్వాత కొంచెంసేపటికి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి లేడీస్ సీట్లో కూర్చున్నారు. నారాయణ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ సీట్లో కూర్చోకూడదు, అసలే గొడవ ఎక్కువైపోతుంది, ఎవరితో? లేడీస్తో. లేడీస్ చైర్లో కూర్చోకూడదు, వెళ్ళి జెంట్స్ చైర్స్ ఉంటే వాళ్ళ చైర్లో కూర్చోమని చెప్పాడు నారాయణరావు గారు. అతను కూడా, అవునండి తెలియదు నాకు కూడా ఈ చైర్లో కూర్చోవాలో, మీరు చెప్పారు కదా అక్కడ కూర్చుంటాను కూర్చున్నాడు. ఈలోపు ఒక వ్యక్తి ముగ్గురు సీట్లు ఒక్కడే కూర్చొని ఎవరికి సీట్ ఇవ్వట్లా. అక్కడికి నారాయణరావు గారు వెళ్ళి, ఇది ఇల్లు కాదమ్మా, ఈ సీట్లో ముగ్గురు కూర్చోవాలి, నువ్వు ఒక్కడే కూర్చుంటే కుదరదు, వాళ్ళిద్దరికి సీట్ ఇమ్మన్నాడు. సీట్ ఇచ్చాడు. ఈ మూడు చెప్పేటప్పటికి బస్సులో వాళ్ళు అందరూ కూడా ఈయన్ని చాలా గొప్పగా చూస్తున్నారు. ఏంటంటే అసలు ఈయన తెలిసినట్టు ఎవరికి తెలియదు, బాగా మాట్లాడుతున్నాడు, అన్నీ తెలిసిన వ్యక్తి అని చెప్పి అందరూ చాలా అభిమానిస్తూ చూస్తున్నారు. ఈయన కూడా చాలా సంతోషిస్తున్నాడు. సంతోషిస్తూ కూర్చున్నాడు. ఈలోపు కండక్టర్ గారు టికెట్ కొడతా ఇతనికి ముందున్న ఒక ఆయన టికెట్ కొడుతున్నాడు. అతను అడిగాడు, నాకు కంకిపాటు టికెట్ ఇమ్మని. ఎక్కడికి ఇమ్మని? కంకిపాటు ఇమ్మని. నారాయణ గారు ఎక్కడికి వెళ్ళాలి? గుంటూరు వెళ్ళాలి. కంకిపాటు టికెట్ ఇమ్మని అంటే నారాయణరావు గారు, ఇదేంటి కంకిపాటు టికెట్ అడుగుతున్నాడు ఏంటి అనుకుని, సరే పొరపాటు అడిగాడు ఏమంటే కండక్టర్ మాట్లాడకుండా కంకిపాటు టికెట్ కొట్టేశాడు. నారాయణ దగ్గర డౌట్ వచ్చింది. కండక్టర్ రాగానే కండక్టర్ ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగారు. కుడివాడ వెళ్తుందని చెప్పాడు ఆయన. ఇప్పుడు నారాయణరావు గారు, అయ్యో తెలుసుకోకుండా తెలియక ఈ బస్సు ఎక్కేసాను, తప్పు చేశానని చెప్పి బస్సు ఆపమని దిగిపోతాడా? అంతమంది చూస్తున్నారు కాబట్టి గుడివాడ టికెట్ కొట్టుకుని వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? అంతమంది చూస్తున్నారు కదా. ఇప్పుడు సడన్గా తెలియకుండా ఏదో బస్సు ఎక్కేసి ఇప్పుడు దాకానే అందరికీ లెక్చర్లు ఇచ్చాడు. డ్రైవర్ సీట్లో కూర్చోవద్దు అన్నాడు, శ్రీల సీట్లో కూర్చోవద్దు అన్నాడు, ముగ్గురు సీట్లో కూర్చోవాలన్నాడు. వీళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చి సరే ఈయనే పొరపాటున వేరే బస్సు ఎక్కేసి ఇప్పుడు ఈయనకి ఆలోచన వస్తుంది, ఇప్పుడు కనుక నేనే వేరే బస్సు ఎక్కానని కనుకంటే వీళ్ళందరి ముందు నా పరువు పోద్ది, సిగ్గుపడాల్సి వస్తుంది అని మొహమాట పడి సిగ్గుపడాలనుకుని అదే బస్సులో కూర్చుంటే అతని ప్రయాణం ఏమైపోద్దండి? అతని ప్రయాణపు సమయం అంతా వృధా అయిపోద్ది. నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు అనబడిన వాళ్ళు అలాగే ఉన్నారు. ఏదో ఒక స్థానిక సంఘానికి వెళుతూ ఆ స్థానిక సంఘంలో వాళ్ళే బలమైనటువంటి పాత్ర వహిస్తూ వాళ్ళు అనేక మందిని తీసుకుని వచ్చి వాళ్ళు అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తూ తీరా వాళ్ళ సహవాసం, వాళ్ళు కలిగినటువంటి విధానం వాక్యానుసారం కాదని తెలిసిన తర్వాత నాతోనే అంటారు చాలామంది. నిజమే కానండి, అసలు ఇక్కడ స్థానిక సంఘం ఏర్పడటానికి కారణం నేనే, తీరా ఇప్పుడు చూస్తే బైబిల్లో లేదు, నేనే బయటకు వచ్చేది ఎలాగా? వాళ్ళందరూ ఏమనుకుంటారు? అలా అనుకుని మొహమాట పడటానికి వెళుతుంది గుడివాడ కాదండి, ఎక్కడికి? పరలోకం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళటానికి ఎలాంటి మొహమాటాలు పడి సరి అయింది కాదని తెలిసిన అందులోనే కూర్చున్నావు అనుకో, చెప్పాడు చివరకు నువ్వు వెళ్ళేది ఎక్కడికి? నరకానికి. తప్పని తెలిసిన తర్వాత, సరి అయినది కాదని తెలిసిన తర్వాత మొహమాటమైనా పర్లేదు, సిగ్గుపడినా పర్లేదు, వెంటనే దిగిపోవాలి. అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు, నీవు కోరుకునే పరలోకానికి ప్రవేశించగలుగుతావు. అలా ప్రవేశించాలి అంటే మనం కలిగినటువంటి ఈ భక్తి జీవితం అనేది వాక్య సంబంధమైన విధానంలో సరి అయినదా కాదనే దాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా సరిచూసుకోవాలి. వాక్యం విషయంలో తెలుసుకోకపోతే, భక్తి విషయంలో తేల్చుకోకపోతే, మన ప్రయాణం ముందు పొరపాటుగా వెళ్ళిపోతే ఇక ఎన్నటికీ కూడా మరొకసారి జన్మించి మరొకసారి పరలోక సందన స్థితిలోనికి వెళ్ళటానికి కానీ, ఈ లోకమందు సరియైన మార్గములో వెళ్లకుండా దేవుడు నాకు సమయోచితమైన సహాయాన్ని చేస్తాడు అనుకోవటము కానీ వ్యర్థమైపోతుంది.
అలా కాకుండానట్లుగా మనం కలిగిన భక్తి జీవితము సరి అయినదిగా ఉంచబడాలి అంటే ఈ సమయం అందు ప్రధానంగా 5 విషయాలలో మనం సరి అయినదా కాదా అనే దానిని తెలుసుకోవాలి. అవి దేవుడు చూసేటువంటి విషయాలు. నాసరే గారు చెప్పినటువంటివి మనుషులందరూ చూసేవి. నేను చెప్పేవి నీకు సమయోచితమైన సహాయాన్ని ఇచ్చేటువంటి దేవుడు చూసే విషయాలు. ఆ విషయాలు దేవునికి సరైనగా కనపడితేనే సమయోచితమైన సహాయాన్ని దేవుడు మనకి చేస్తాడు. వాటిలో దేవుడు ఎవరికి సహాయం చేయాలనుకున్నా వారిలో మొదట చూసేది ఏంటంటే వారి అందున్నటువంటి వాక్యము సరి అయినదా కాదా దేవుడు చూస్తాడు. నీలో ఏది సరైనదై ఉండాలి? వాక్యం అనేది సరి అయినదైనట్టుగా ఉండాలి. వాక్యము సరి అయినదైతేనే సమయోచితమైన సహాయాన్ని దేవుడు చేస్తాడు. వాక్యము సరి అయినదిగా మనలో ఉండాలంటే వాక్యం అనేటువంటి దాంట్లో ఫస్ట్ సరి అయిన వాక్యము వినేవాళ్ళుగా మనం ఉండాలంటే ముందు వాక్యము సరిగా వినాలి. వాక్యం వింటూ ఎలా రావాలి? మనకి సరిగా వాక్యం వింటూ రావాలి. లేఖన భాగాల్లో మనందరికీ తెలిసిన సందర్భం ఒకటి ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం చదివితే ఇక్కడ యేసుక్రీస్తు సువార్త పరిచర్య చేస్తూ 2 సహోదరుల ఇంటికి వెళ్ళాడు ఆయన. వాళ్ళలో ఒక ఆమె పేరు మార్తా, మరొక ఆమె పేరు మరియా. యేసుక్రీస్తు వారు వెళ్ళారు అని ఒక ఆమె ఏమో చాలా బిజీగా అనేకమైన పనులు పెట్టుకుంది. ఒక ఆమె మాత్రం ఆయన దగ్గర కూర్చుని ఏం చేస్తుంది? వాక్యాన్ని వింటుంది. వాళ్ళు చేసే ఆ 2 పనుల్లో ఏది సరి అయిన పని, ఏది ఉత్తమమైన పని అని యేసుక్రీస్తు వారు అన్నారు? ఏమింటాం? వాక్యం వినటము. అక్కడ చూడండి, ఆయన మాట్లాడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అందుకు ప్రభువు మార్తా మార్తా అని వాడాడు. అక్కడ 2 సార్లు ఎందుకు వాడాడు? అక్కడ మార్తా మార్తా అని ఎందుకు వాడారు? మార్తా అని వాడకుండా మార్తా మార్తా అని వాడటంలో కూడా అక్కడ పరిస్థితిని ఒకసారి ఆలోచించినట్లయితే మార్తా మార్తా అని ఎందుకంటాం? ఉదాహరణకి మా నారాయణరావు గారు అనిల్కి ఏదో ఒక విషయం చెప్పారు. దాన్ని ఆయన అనుకున్నట్టుగా చేయట్లేదు. మళ్ళీ చెప్పారు, మళ్ళీ చేయట్లేదు. 10 సార్లు చెప్పారు, 10 సార్లు చేయలేదు. ఏమంటే తెలుసా? అనిలు అనిలు అంటాడు. అంటే ఏంటి? ఎంత చెప్పినా దాన్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించే మనసు ఉన్నప్పుడు వస్తుంది ఆ మాట. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు మార్తా మార్తా. నిజంగా ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు, ఎన్ని సందర్భాల్లో వాక్యం వింటున్నావు, అయినా నువ్వేం కలిగి ఉన్నావంటే అనేకమైన పనుల మీద విచారము, అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి అనేకమైన పనుల్లో బిజీ. అసలు అందరికీ ఎంత బిజీ లైఫ్ అయిపోయిందో ఈ రోజుల్లో. కొందరికి ఆదివారం ఆరాధన రావటానికి కూడా ఖాళీ ఉండలేదండి. బిజీ లైఫ్లో వెళ్ళిపోతున్నారు. కానీ అనేకమైన పనులు ఎన్ని ఉన్నా సరి అయిన పని, సమయోచితమైన సహాయాన్ని ఇవ్వగలిగే పని ఏంటో తెలుసా? దేవుని వాక్యము వినటం అనేది. ఆ వాక్యము వినటం అనే దానిని మనము ముఖ్యమైనదిగా భావించి దానిని సరి అయినదిగా వినాలి. వినాలంటే సరిగా వినాలి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యగ్రంథాన్ని మనం చదివినట్లయితే 16వ అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె వాక్యం వినే విధానాన్ని బట్టి ప్రభు ఆమె హృదయాన్నే తెరిచాడంట. ఎవరామె? లూదియా. ఇక్కడ యవనస్తులు ఉన్నారు కదా, లూదియా గురించి ప్రశ్నలు అడిగితే కొన్ని బాగా చెప్పగలరు. లూదయ్య ఏ పట్టణస్తురాలంటే చెప్తారు, తొయ్యతైరా. లూదియా ఏ వ్యాపారం చేస్తుందని చెప్తారు, ఓదారంగ పొడి. అసలు లూదియా ఆ వాక్యములో ఎక్కడ వాక్యం వింటుంది? ఎక్కడ? నదీ తీరమన. చూడండి, లూదియా నదీ తీరాన్న వాక్యం వింటుంది. నదీ తీరాన్న వాక్యం వింటమంటే అనుకూలంగా ఉంటుందా, అనానుకూలంగా ఉంటుందా? ఎలా ఉంటుందండి నదీ తీరాన్న వాక్యం వింటమంటే?
మీరు ఎప్పుడైనా చూడండి, బీచ్కి వెళ్ళి చూడండి, నదీ తీరాన పరిస్థితి ఎలా ఉంటుంది. చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు, అనేక వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, ఇటు అటు నడిచేటువంటి వాళ్ళు, ఎంత డిస్టర్బెన్స్లో కూడా ఆమె వాక్యం సరిగా విందంట. ఎలా ఉంది? సరిగా. పౌలు చెప్పిన మాటలు ఎందు మాత్రమే లక్ష్యం ఉంచిందంట. నదీ తీరాన అంత డిస్టర్బెన్స్ ఉండేటువంటి ప్రాంతంలో కూడా ఆమె దృష్టి దేవుని వాక్యం చెప్పి ఆయన వైపు, ఆయన చెవులు వాక్యం వైపు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఎంతమందికి ఉంటాయి? మెయిన్ రోడ్లు పెట్టుకున్నాం మనం. ఎవరైనా ఒకరు నడిచి వెళ్తే చాలు, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళేదాకా వాళ్ళని చూస్తానే ఉంటాం మనం. ఒక ఫ్యాన్ ఆగిపోతే దాని వైపు చూస్తూ ఉంటాం మనం. పిల్లోడు లేస్తే వాళ్ళ వైపు చూస్తాం మనం. కానీ ఇక్కడ సమయోచితమైన సహాయం దేవుడు చేయాలంటే ఫస్ట్ సరిగా వాక్యం వింటాం రావాలండి. సరిగా వాక్యం వింటాం. అనేకమైన పనుల్లో బిజీ అయిపోయాను కాదు, వాక్యము కంటే మంచి పని లేదు అనే ఆలోచనతో నువ్వు వింటేనే సరిగా వింటాం. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు వాక్యం వింటేనే గొప్ప కాదండి. మాట్లాడుతున్నా, ఆటంకాలు కలుగుతూ ఉన్నా, ఇబ్బందులు కలుగుతున్నా, ఇంత కరెంటు కూడా పోయింది, కరెంటు పోయినా నీ దృష్టి సరిగా వాక్యం వినాలనే ఆలోచన కలిగి ఉంటేనే దేవుడు సమయోచితమైన సహాయాన్ని చేస్తాడు. కనుక వాక్యం విషయంలో దేవుడు ఏం చూస్తాడంటే, సరిగా మీరు వాక్యం వింటున్నారా లేదా చూస్తాడు దేవుడు. సరిగా వింటున్నారా లేదా, సరిగా వాక్యం వినాలి. ఇంకా దానికంటే ముఖ్యమైనది తెలుసా, సరైన వాక్యం వినాలి. మళ్ళీ సరిగానే వింటున్నాను కాబట్టి ఎవరు చెప్పినా విందాం అనుకుంటే కుదరదు. అక్కడ సరిగా వాక్యం విను. ఇంకొక రెండో ప్రాముఖ్యమైంది, సరైన వాక్యం అయితేనే విను. ఎందుకనగా యోహాను రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనుక, అంటే సరి అయిన వాక్యము చెప్పనటువంటి వాళ్ళు అనేక మంది వచ్చేసారు లోకంలోనికి. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. వాక్యం వినేటప్పుడు సరిగా వినే మనసుతో పాటుగా సరైన వాక్యమో కాదో కూడా పరీక్షించుకోవాలి. ఇది మన బాధ్యత. మా అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంది. ఎగ్జామ్ రాసే మా అమ్మాయికి సోమవారం నుంచి ఎగ్జామ్స్. పోయిన వారంలో గురువారమే హాల్ టికెట్ ఇచ్చేశారు. 5 రోజుల ముందే హాల్ టికెట్ ఎందుకు ఇస్తారు? రీజన్ చెప్పండి. మా అనిల్ గారు దండం పెట్టుకోవడానికి అన్నారు. ఎందుకు ఇస్తారు హాల్ టికెట్? 5 రోజుల ముందు ఎందుకు ఇస్తారు? ఒకటి, హాల్ టికెట్ని బట్టి చెక్ చేసుకుంటారని, సెంటర్ చెక్ చేసుకుంటారని, వాళ్ళ పేరు చెక్ చేసుకుంటారని, వాళ్ళ నెంబర్ చెక్ చేసుకుంటారని, ఎగ్జామ్ టైం టేబుల్ చెక్ చేసుకుంటారని ఇస్తారు. ముందు ఎందుకు ఇస్తారంటే చెక్ చేసుకుంటారని ఇస్తారు. ఎన్ని రోజుల ముందు? 6 రోజుల ముందు. అలాగే దేవుడు కూడా దీన్ని అందుకే ఇచ్చాడు. దేనికి? ఎందుకు? ఇది కూడా చెక్ చేసుకోవడానికి ఇచ్చాడండి. 5 రోజుల ముందు హాల్ టికెట్ ఇచ్చారు వాళ్ళు. 2000 సంవత్సరాలకు ముందే ఈ బైబిల్ రాయబడింది. నువ్వు పుట్టిన తర్వాత ఈ బైబిల్ నీ చేతిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఇన్ని సంవత్సరాల కాలంలో నువ్వు చెక్ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. చెక్ చేసుకుంటేనే దేవుడు సమయోచితమైన సహాయాన్ని చేస్తాడు. చెక్ చేసుకోలేదు. ఇప్పుడు అమ్మాయి ఉంది, సెంటర్ చెక్ చేయాల, ఒక సెంటర్ పెడితే ఇంకో సెంటర్కి వెళ్ళింది. టైం అయిపోయిన తర్వాత ఏమవుద్ది? ఎగ్జామ్కి అటెండ్ అవ్వదు. అలాగే దేవుడు ఇది మనకు అందుకే ఇచ్చాడు కనుక దీన్ని చెక్ చేసుకుంటే మనం పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని పంపకుండా ఉంటారు. హాల్ టికెట్ చెక్ చేసుకపోతే నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు. బైబిల్ విషయంలో చెక్ చేసే మనసు లేకపోతే మరొక జీవితం అనేది ఉండదు. నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకనగా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వచ్చేసారు కాబట్టి మీరు పరీక్షించండి అనేటువంటి మాట అక్కడ లేఖన భాగంలో చెప్పబడింది. ఉదాహరణగా చెప్పిన పాత నిబంధన భాగంలో మొట్టమొదటి సందర్భం మనం చూసినప్పుడు దేవుడు అవ్వకి ఒక విషయం చెప్పాడు. అవ్వకంటే ఆదాముకు చెప్పాడు. ఆదాము చెప్పిన విషయం అవ్వకు తెలుసు కదా? తెలుసా తెలీదా? దేవుడు ఆదాముకు చెప్పాడు.
ఆ విషయం అవ్వకు కూడా తెలుసు అనే విషయం మనకు తెలుసు. ఎందుకనగా 3 అధ్యాయములు మనందరం చాలాసార్లు విన్నాం. ఇక్కడ అవ్వకి దేవుడు చెప్పిన విషయం తెలుసు. ఆ తర్వాత సాతానుడు వచ్చి ఇంకో విషయం చెప్పాడు. ఇక్కడ అనిపిస్తుంది నాకు, సాతానుడు వచ్చి ఇంకొక విషయం చెప్పినప్పుడు ఒక్కసారి అవ్వ రీచెక్ చేసుకుంటే ఎలా ఉండేది? రీచెక్ చేసుకోవటం అంటే ఇంకొకసారి దేవుడు తినొద్దన్నాడు, వీడేమో తింటే మంచిది అంటున్నాడు కనుక ఇంకొకసారి దేవుణ్ణి అడిగితే ఎలా ఉంటుంది అని రీచెక్ చేసుకుంటే, ఆ గురించి మనం చెప్తాం చెక్ చేసుకుంటే బాగుండేదని. మనం చేసే పని కూడా అదే కదా, మనం అలాగే ఉంటున్నామేమో కదా. కనుక వాక్యం వినటంలో సమయోచితమైన సహాయం కావాలంటే నేను ఏకాగ్రతగా వాక్యం వింటాను, గంటల తరబడి వాక్యం వింటాను, ఎవరు చెప్పినా వాక్యం వింటానంటే అది ఆయనకి సరి అయింది కాదు. సరిగా వాక్యం విను, సరి అయిన వాక్యం అయితేనే విను. సరి అయిన వాక్యం వినేటువంటి వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, అపోస్తల కార్య గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అపోస్తల కార్య గ్రంథంలో లేఖన భాగం చూడండి, 17వ అధ్యాయము 11వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, వీరి తెసలోనికలో ఉన్న వారందరికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ఫస్ట్ రోజా 2వ రోజా డైలీ చెక్ చేశారు. వాళ్ళు ఏం చేశారట? ప్రతి దినము చెక్ చేసుకున్నారంట వాళ్ళు. అందుకే వాళ్ళు అన్నాడు ఆయన గనులు, సరి అయిన విధానంలో వాక్యం వింటున్నారు వాళ్ళు. అలాగా దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో వారే సరి అయిన వాక్యాన్ని హృదయంలో కలిగినటువంటి వారై ఉంటారు. సరి అయిన వాక్యం ఉన్న వాళ్ళకే ఆయన ఏమిస్తాడు? సమయోచితమైన సహాయాన్ని ఇస్తాడు. అలాగా తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవది ఏంటంటే, దేవుడు వాక్యాన్ని చూస్తాడు, సరైన వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదనేది. రెండవది ఆ వాక్యమును బట్టి సరైన విశ్వాసం నీకు ఉందా లేదో చూస్తాడు దేవుడు. రెండవది ఏంటి? సరైన విశ్వాసం మనకు ఉందా లేదా. సరి అయిన విశ్వాసం ఉంటేనే సమయోచితమైన సహాయం ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసం అనే విషయంలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అని పదం వాడతారు. మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అని మాట్లాడటానికి పరిశుద్ధ గ్రంథం మీద ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 4:5 చదివితే సరి అయిన విశ్వాసం ఒకటే అని ఉంటుంది బైబిల్లో. నేటి దినాల్లో చాలామంది మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అని మాట్లాడుతున్నారు. దేవుడైతే నీవు కలిగిన విశ్వాసము సరి అయినది అయితేనే ఆయన సమయోచితమైనటువంటి సహాయాన్ని చేస్తాడు. ఈ విశ్వాసాలు ప్రధానంగా 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సాక్ష్యాన్ని బట్టి కలిగే విశ్వాసం, 2 వాక్యాన్ని బట్టి కలిగే విశ్వాసం. కొందరు సాక్ష్యాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, కొందరు వాక్యాన్ని బట్టి విశ్వాసం ఉంచుతున్నారు. ఇక్కడ సీతారాంపురంలో క్రీస్తు సంఘం ఉంది. ఆ క్రీస్తు సంఘం చెప్పబడుతున్న వాక్యము బైబిల్ ప్రకారంగా ఉంటుంది, లేఖనానుసారమైన వాక్యం అయి ఉంటుంది. ఆ వాక్యం విన్నవాడు మారు పొందుతాడు, ఆ వాక్యం విన్నవాడు రక్షణ పొందుతాడు, ఆ వాక్యం విన్నవాడు పరలోకం కూడా వెళతాడు. అంటే వచ్చేవాళ్ళు తక్కువ. నేను పలానా చెట్టు కింద ఉన్న మందిరం దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత నా కిడ్నీలు రాలిపోయినాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పిల్లలు పుట్టారు అంటే ఎంతమంది వెళ్తారు? భౌతిక సంబంధమైన స్వస్థతలు చూసి సాక్ష్యాలు విని నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాను అనుకుంటే ఆ విశ్వాసం నీకు సరి అయిందేమో కానీ దేవునికి సరి అయింది కాదు. ఇంకొకటి సాక్ష్యాన్ని బట్టి కలిగే విశ్వాసం ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు ఉదాహరణకి క్రీస్తు వారి కాలంలోకి వెళదాం. యేసుక్రీస్తు వారు 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని తిరిగి బ్రతికించాడు. ఆయన ఎవరిని? లాజరుని. 4 రోజులు సమాధిలో ఉంటే 4 రోజుల తర్వాత లాజరుని ఆయన తిరిగి బ్రతికించాడు. ఇదే సీతారాంపురంలో కనుక అలా ఒక వ్యక్తిని ఎవరినైనా చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికిస్తే చనిపోయిన వ్యక్తి కూడా బ్రతికాడు కాబట్టి లాజరు సాక్ష్యాన్ని బట్టి నేను నమ్ముతున్నాను అని కనుక వారు నమ్మకాన్ని దేవుని మీద కలిగి ఉన్నారనుకో,
లాజరు ఎప్పటికీ బతుకున్నాడు, చచ్చిపోయాడా? ఏమైపోయాడండి? క్రీస్తు నాడుగొద్దున లాజరును లేపినా మరలా కొంతకాలానికి లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. లాజరు బ్రతికాడు కాబట్టి విశ్వాసం కలిగింది, లాజరు చచ్చిపోయాడు కాబట్టి ఏమవుద్ది? విశ్వాసం కోల్పోతాం. కనుక నీవు సరి అయిన విశ్వాసం అనేది కలిగిన వాడుగా ఉండాలి అంటే ఎవరి సాక్ష్యాలను బట్టో భౌతికమైన కార్యాలను బట్టో విశ్వాసాన్ని కలిగి ఉంటే అది శాశ్వతం కాదు, అది సరైనటువంటి విశ్వాసముగా కూడా ఎంచబడదు. దేవుడు కోరుకునే సరైన విశ్వాసం ఎలా ఉంటుందంటే అందరికీ తెలుసు కదా, హెబ్రీ పత్రిక, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. ఏంటది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే నీకు విశ్వాసం అనేది కలిగితే దేని వల్ల కలగాలి? వినటం వలన, చూడటం వలన కాదు, కార్యాలను బట్టి కాదు, వినటం వలన నీకు విశ్వాసం కలగాలి. ఆ వినటం కూడా అజయ్ గారి గురించో, నాసరి గారి గురించో, చంద్రబాబు గారి గురించో కాదు. ఎవరి గురించి? క్రీస్తును గురించి వినటం వలన మాత్రమే నీకు విశ్వాసం కలగాలి. అది మాత్రమే సరి అయిన విశ్వాసం. క్రీస్తును గురించి విని ఆ క్రీస్తును గురించినటువంటి వాక్యం అంగీకరించి క్రీస్తును నమ్మటం వలన నీ విశ్వసించగలిగితే అదే సరైన విశ్వాసం, అదే శాశ్వతమైన విశ్వాసంగా ఎంచబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ విశ్వాసాన్ని కనుక కలిగి ఉంటే వాళ్ళు ఏం కలిగి ఉంటారో చెప్పాడు చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎక్కడున్న వాళ్ళకి? క్రీస్తు యేసునందు ఇప్పటి నుంచి చెప్పాలంటే సాక్ష్యాన్ని బట్టి కాదు, కార్యాలను బట్టి కాదు, కథలను బట్టి కాదు, ఎవరైతే క్రీస్తును గూర్చి మాట విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి గురించి మాట్లాడుతూ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తునందున్నారు కనుక క్రీస్తునందున్న వారికి ఏముండదు? ఏ శిక్ష ఉండదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధింపబడదు. క్రీస్తునందున్న వారికి మాత్రమే, ఇది మాత్రమే విశ్వసించాలి. నేటి దినాల్లో క్రైస్తవులు వారికి వచ్చినటువంటి కీడులు, దోషాలు, నష్టాలు పోవటానికి క్రీస్తును కాక మరికొన్ని ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలు అనుసరిస్తున్నారు. మరీ కొండెక్కితే ఏ కష్టాలు ఉండవు, చెన్నై పట్టణం వెళితే ఏ జబ్బులు రావు, యెరూషలేము వెళితే బాగా కలిసి వస్తుంది అని అంటారండి. ఇక్కడ ఈ వాక్య భాగంలో యెరూషలేము వెళ్ళిన వాళ్ళకి ఏ శిక్ష లేదని ఉందా? మరియమ్మ కొండెక్కనోడికి ఏ శిక్ష లేదని ఉందా? చెన్నై పట్టణం వెళ్ళిన వాడికి ఏ జబ్బు లేదని ఉందా? అక్కడ ఏం చెప్పాడు? అక్కడ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నన్ను ఒక ఆయన అన్నాడు, మీరు ఏదో రకం కష్టపడి మీ జీవితంలో ఒక్కసారైనా యెరూషలేమన్నా వెళ్ళి రావాలి మీరు అన్నాడండి. ఏ అన్న, అదొక ధన్యత, అదొక మేలు, ఒక్కసారని యెరూషలేము వెళ్ళమన్నాడు. అతనికి నేను ఒక్క వచనం చదివిస్తానండి, అది చదివాక మీరు నన్ను వెళ్ళమంటే వెళ్తానన్నా. యెరూషలేము వెళ్తే మంచిది కదా, ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, మేలు జరుగుతుంది, ధన్యులైపోతారని చెప్పాడు కదా. ఆ యెరూషలేము గురించి, యెరూషలేము వెళ్ళే విధానాన్ని గురించి ఒక మాట ఉంటుంది. సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఒక మాట రాయబడింది. చూడండి, మార్కు సువార్త మనం చదువుకున్నట్లయితే 16వ అధ్యాయము 6వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఎక్కడ లేడు, ఎక్కడ లేడు, ఎక్కడ లేడు అని ఉంది. అక్కడ ఎక్కడ లేడు? యెరూషలేములో లేడు, సమాధిలో లేడు. అక్కడికి మీరు ఎందుకు వస్తున్నారు? 2000 సంవత్సరాల క్రితమే ఇక్కడ లేడు. ఎందుకు వచ్చారంటే ఇప్పుడు నేను వెళ్తే ఏముంటుంది? అక్కడ ఏముంటుంది? అక్కడ చెప్పబడిందండి, ఆయన ఇక్కడ లేడు అని అప్పుడే చెప్పాడు. మరి అక్కడికి ఇప్పుడు నేను వెళ్తే ఏముంటుంది? కనుక ఇలాగా నీ యొక్క విశ్వాసం అనేది పట్టణాల మీద, పర్వతాల మీద కలిగి ఉంటే నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవుడు కోరే సరియైన విశ్వాసము క్రీస్తును బట్టి కలిగి క్రీస్తు నందున్నటువంటి వారు నువ్వు ఎప్పుడైతే ఉంటావో అదే సరియైన విశ్వాసం అయి ఉంటుంది. అలాగూ కాదు, వారెవరో అప్పుడు చేశారు. పౌలు గారు అందుకే అన్నాడు, ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేయకు.
ఉదాహరణకి యేసుక్రీస్తు అని చూడటానికి పొట్టి జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? మేడు చెట్టు ఎక్కాడు. పొట్టి జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు కాబట్టి యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వచ్చి పిలిచారు. ఇప్పుడు నేను ఏ చెట్టు ఎక్కితే వస్తాడా ఆయన? వేప చెట్టు ఎక్కితే వస్తాడా? అంటే అప్పుడు వారు చేసిన పని, ఇప్పుడు మనం చేయవలసిన పని, అప్పుడు వారు కలిగిన విశ్వాసం. అందుకే పౌలు గారు క్రీస్తు యేసునందున్న వారు కనలేదు అక్కడ. ఇప్పుడు క్రీస్తుని గురించి మాత్రమే విని, క్రీస్తుని గురించిన వార్త విని విశ్వాసం కలిగినటువంటి వాడు కనువండి, క్రీస్తునందు మాత్రమే ఉంటే నీకు ఏ శిక్ష ఉండదని తెలియపరిచాడు. కనుక సమయోచితమైన సహాయాన్ని దేవుడు నీకు ఇవ్వాలంటే నీ విశ్వాసం అనేది సరి అయిందై ఉండాలి. సరి అయిన విశ్వాసం ఒకటే, అది క్రీస్తును బట్టి కలిగేది మాత్రమే. ఇంకా తర్వాత మూడవది మారు మనసును గురించి మాట్లాడితే, ఈ మారు మనసు అనేది కూడా ఏం చేసుకోవాలి? మనం చెక్ చేసుకోవాలి. నేను మారు మనసు పొందాను అని చెప్పుకుంటున్నాము, కానీ ఆ మారు మనసు సరి అయినదేనా కాదా అనేటువంటి దానిని మనం చెక్ చేసుకోవాలి. చాలామంది వాళ్ళ గురించి మాట్లాడుతూ వీడు మారిపోయాడని చెప్తారు. తమ గురించి తాను చెప్పుకుంటూ నేను మారిపోయాను అంటారు. ఒక ఆమె ఉంది, నేను మారిపోయానంది. ఏ విషయంలో మారిపోయావంటే టీవీ బాగా చూసేదాన్ని మానేశానంది. టీవీ చూడటం ఒక్కటి మానేస్తే మారు మనసు పొందేసినట్టేనా? ఆ రోజు పొందేసినట్టేనా? ఇటువరకు బాగా అబద్ధాలు ఆడేదాన్ని, ఇప్పుడు మానేశాను. మందు తాగేవాడిని, ఇప్పుడు మానేశాను. దొంగతనాలు చేసేవాడిని, ఇప్పుడు మానేశాను అని నాకు మారు మనసు వచ్చింది అని అనుకుంటే అది మారు మనసేనా? ఏది సరి అయిన మారు మనసు? ఒక క్రైస్తవుడు సంపూర్ణమైనటువంటి దేవుని బిడ్డగా మార్చబడాలి అంటే సరి అయిన మారు మనసు గలవాడు 24 మార్చుకోవాలి. తెలుసా ఎన్ని? 24 మార్చుకుంటేనే సంపూర్ణ మారు మనసు. మార్చుకోవలసినవి 24 ఉన్నాయని తెలుసా? అసలు 24 మార్చుకోవాలండి. గలతీ పత్రికలో 5వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలలో అక్కడ 24 విషయాలు రాయబడినాయి. వాటిని మీరు ఒకసారి ఏకాంతంగా ఉన్నప్పుడు వాక్యాన్ని మరలా 10 చదవండి. వాటిని చదువుతూ ఇది మార్చుకోమన్నాడు కదా, నేను మార్చుకున్నానా, ఇది మార్చుకోమన్నాడు కదా, మార్చుకున్నాను చెక్ చేసుకొని, ఒకవేళ మార్చుకోకపోతే దాన్ని కూడా మార్చుకుంటేనే దేవుడు మీకు సమయోచిత సహాయాన్ని చేస్తాడు. అక్కడ మార్చుకోవలసినటువంటివి ఏంటంటే చూడండి, 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలలతో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని, ఇట్టి వాటిని నేను చదివినవి ఎన్ని వస్తాయంటే, ఆ వాక్య భాగం చదివినట్లయితే 15 ఉంటాయి. ఎన్ని? 15. ఇవి శరీర కార్యాలు. వీటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా మనం దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేం. ఏ ఒక్కటి అంటే అక్కడ దాంట్లో కలహం పడుతున్నా, మత్సరం ఉన్నా, కక్షలున్నా, భేదాలు, వాళ్ళెవరు మేమెవరు అనే ఆలోచన నీకున్నా, విమాతాలు ఉన్నా, వీటిలో ఏ ఒక్కటి ఉన్నా నీవు మారు మనసు పొందినటువంటి వాడుగా, సంపూర్ణమైన మారు మనసు పొందిన వాడుగా ఉండవు. ఈ 19 మార్చుకోవాలి. ఇవి శరీర కార్యాలు. ఆ తర్వాత ఆత్మఫలం అనే దాంట్లో 9 గుణాలను నువ్వు తెచ్చుకోవాలి. ఆత్మఫలాలు ఎన్ని? 9. 15 9 ఎంత? 24. 15 9 ఎంత? 24. ఈ 24 మార్చుకున్నటువంటి వాడే నిజమైనటువంటి సంపూర్ణమైన మారు మనసు పొందినవాడు అవుతాడు. అదే సరి అయినటువంటి మారు మనసు. అక్కడ ఆయన ఈ 24 చెప్పి 23లో అంటాడు చూడండి, 5:23లో ఇట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదు. ఇంకా ఈ 24కు మించింది ఏది? ఇట్టి వాటికి విరోధమైనది ఏమీ లేదు. ఒకసారి మీరు చదువుకోండి.
9 ఆత్మఫలాలు మీరు కలిగి ఉన్నారా? 19 శరీర కార్యాలు మానేశారా? అవి మానేసి ఇవి ఎప్పుడైతే మీరు కలిగినటువంటి వారవుతారో అప్పుడే దేవుని ఎదుట సరి అయినటువంటి మారు మనసు పొందినటువంటి వాళ్ళమై ఉంటాం. అప్పుడే నిజమైనటువంటి సంయోచితమైన సహాయం మనకు దొరుకుతుంది అన్నటువంటి టైంలో ఒక 2 విషయాలు చెప్తాను క్లుప్తంగా. అందులో 4వది ఏంటంటే ఒప్పుకోవటం. ఇది కూడా చాలామంది ఏది సరి అయిందో ఏది సరి అయింది కాదో గ్రహించలేకపోతున్నారు. ఒప్పుకోవటం. కొందరు నీ పాపాలు చెవిలో ఒప్పుకోమని చెప్తారు, ఇది సరి అయిందా? కొందరు సమాజం ముందు యేసుక్రీస్తును ఒప్పుకోమని చెప్తారు, ఏది సరి అయింది? చేసిన పాపాలు ఒక మనిషి దగ్గర ఒప్పుకోవటం సరి అయిందా? క్రీస్తును మనుషుల ముందు ఒప్పుకోవటం సరి అయిందా? లేఖనాలు పరిశీలన చేస్తే నువ్వు చేసిన పాపాలన్నీ మనుషుల దగ్గర ఒప్పుకోవాలి అని బైబిల్ ఎక్కడా చెప్పలేదండి. నీ పాపములు మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, దేవుని దగ్గర కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నీవు గనక నిజమైన మారు మనసు పొందితే అసలు నీ పాపాలు నేనే అన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు ఆయన. పాపములను మనం ఎవరి దగ్గర ఒప్పుకోకూడదు. కొందరు పాపాల విషయంలో ఎలాంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారంటే చేసిన పాపం చెప్పుకుంటే పోద్దంట. ఇది బైబిల్ సూత్రమా? చేసిన పాపం చెప్పుకుంటే పోద్దంట. ఒక ఆవిడ ఉంటుంది, ఒక ఆమె కూర్చుని సంవత్సరం పిల్లోడిని కూర్చోబెట్టుకుని చెప్పేస్తున్నాడు పాపాలన్నీ అడిగి. ఎవడికి? చిన్నపిల్లడు అడిగేం తెలియదు కదా, కూర్చోబెట్టు చెప్పేస్తుందంట. అంటే ఆమె నమ్మకం ఏంటి? చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయి, ఇది చెప్పుకున్నా తెలియదు కాబట్టి పాపాలు పోతాయి, సమస్య లేదు. నిజంగా ఇది లేఖనానుసారమైన విధంగానే ఉంటుందా? జరుగుతుందా? పాపాలు ఒప్పుకోమని ఎవరైనా చెప్పారు అంటే అది లేఖనానుసారమైనటువంటి విధానంలో దేవుడు అంగీకరించేదేనా? ఈ విజయవాడలో ఒకటి జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం, మీకు తెలిసలేదు కానీ మా దగ్గరికి వచ్చింది అది. ఒక ఆయన వెళ్ళి చర్చిలో ఒక ఆయన చెవిలో పాపాలను ఒప్పుకున్నాడంట. కొన్ని రోజుల తర్వాత ఆయన ఒక ఫోన్ చేశాడంట, నువ్వు పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు రికార్డు చేశాను, నాకు 10 లక్షలు ఇస్తే ఆ రికార్డు నీకు ఇస్తా, లేకపోతే బయట పెట్టేస్తా. అప్పుడు ఈ నెల్లి కేసు వేసాడు. ఎవరి మీద? పాస్టర్ గారి మీద కేసు వేసాడు. పాపాలు ఒప్పుకుంటాకి వెళితే రికార్డు చేసి నన్ను బ్యాక్మెన్ చేస్తున్నాడు అని. ఈ బాధలన్నీ ఎందుకు అసలు బైబిల్లో ఉంది? దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? అది నిజమైందని నువ్వు నమ్ముతూ వెళ్ళిపోతూ లేని సమస్యలు తెచ్చుకుంటున్నావు. అలా లేని సమస్యలు తెచ్చుకుని దేవుని దగ్గరకు వస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? సమయోచితన సహాయం చేయని దేవుని అడుగుతున్నావు. నువ్వు చేసేది ఏది కూడా సరైనది కానప్పుడు ఆయన ఎలా ఇస్తాడు? ఒప్పుకోవటంలో ఆయన చెప్పినటువంటి సరి అయినటువంటి ఒప్పుకోలు ఏంటో తెలుసా? రోమీయుల పత్రిక మనం చదువుకున్నట్లయితే 10వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలలో పౌలు గారు మాట్లాడుతున్నారు. అదేమనగా యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏం ఒప్పుకోమంటున్నాడు? క్రీస్తును ఒప్పుకో, నీవు రక్షణ పొందుతావు. నీ నోటితో క్రీస్తును ఒప్పుకో, నీ నోటితో క్రీస్తును ఒప్పుకో, నీ నోటితో క్రీస్తు దేవుని కుమారుడని, నీ నోటితో క్రీస్తుని రక్షకుడని, నీ నోటితో క్రీస్తే రాజయ్య ఉన్నాడని నువ్వు ఒప్పుకో. ఇంతకు మించి ఆయన ఏం ఒప్పుకోమని చెప్పట్లా. అది నువ్వు ఒప్పుకోగలిగితే అది సరి అయిన ఒప్పుకోలుగా లేఖన భాగము ద్వారా దేవుని చేత అంగీకరించబడేదై ఉంటుంది. అది ఒప్పుకోవాలి మనమండి. ఇది ఎప్పుడు ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎప్పుడు ఒప్పుకోవాలంటే ఈ సందర్భం ఒక ఆయనకు వచ్చింది బైబిల్లో. అపోస్తలుల కార్యం మనం చదువుకున్నట్లయితే 8వ అధ్యాయము 36వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు. ఈయన దేవుని వాక్యాన్ని చదువుకుంటూ
ఆరాధనకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అతని దగ్గరికి మా అనిల్ లాంటి ఒక ఆయన పరిగెత్తుకు వెళ్ళి అతనికి వాక్యం చెప్పాడు. ఈయన వాక్యం విన్నాడు. విన్న తర్వాత వాక్య ప్రకారంగా విశ్వాసాన్ని కలిగిన వాడై ఉన్నాడు. వాక్య ప్రకారంగా విశ్వాసాన్ని కలిగిన వాడై ఉండి మారు మనసు పొందేటువంటి విధానంలో తను నిర్ణయించుకొని ఇక్కడ ఆయన ఏం అడిగాడంటే, ఇదిగో నీళ్ళు నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకమేమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు ఆ వాక్య భాగంలో, ఫిలిప్పీ, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఈ ఆర్థిక శాఖ మంత్రి, అయ్యా నేను యేసుక్రీస్తుని గురించినటువంటి వాక్యం విన్నాను, విశ్వసించాను, మారు మనసు పొందాను, కాబట్టి అయ్యో నీళ్ళు నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అంటే, నీవు రక్షణ పొందటానికైనా ఇక నుండి దేవుడు నీకు సరియైన సమయోచిత సహాయం చేయటానికైనా ఇంకొకటి నువ్వు చేయాలి. అదేంటంటే ఆయన విషయం అందు నీవు పూర్ణ హృదయముతో నువ్వు ఆయన్ని విశ్వసించాలి. ఎవరిని? యేసుక్రీస్తుని అనగానే ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి నోటుతో ఒప్పుకున్నాడు. ఏమని? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను. అప్పుడు ఉంటుంది ఆ వచనంలో తర్వాత 37లో ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు. అంటే ఇప్పుడు ఒప్పుకోవాలనేది ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిసం పొందటానికి ముందు. చాలామంది బాప్తిసం పొందినటువంటి ప్రక్రియల్లో కూడా ఇది తీసేసినటువంటి వాళ్ళు చాలా సందర్భాలు ఉంటాయి. నువ్వు బాప్తిసం పొందావు అని అనుకుంటే ప్రధానంగా బాప్తిసానికి ముందు ఈ 4 చెక్ చేసుకోవాలి. వాక్యం వినే బాప్తిసం పొందావా? పెళ్ళికి పొందావా? విశ్వాసం నుంచి బాప్తిసం పొందావా? జాబ్ వచ్చిందని పొందావా? మారు మనసు పొంది బాప్తిసం పొందావా? ఇల్లు కొనుక్కున్నామని పొందావా? ఇది సరి అయింది కాదు. ఈ చెక్ చేసుకునే దాంట్లో నీ బాప్తిసం పొందేటప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నీవు ఒప్పుకున్నావా లేదా? నేటి దినాల్లో చాలా మందికి ఇది ఉండట్లేదు. దీనికి ప్రధానమైన కారణం వాళ్ళకి బాప్తిసం ఇచ్చేటువంటి స్థానిక సేవకుడు కూడా కారణమైపోతున్నాడు. బాప్తిసం అనగానే గబగబా తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు తప్ప ఒప్పుకోలనే దాన్ని తీసుకోవట్లేదు. నిజంగా లేఖనాల ప్రకారంగా చెప్పాలి అంటే యాకోబు పత్రికలో ఉంటుందండి 2:10 ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞలన్నీ గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఏమవుతాడంట? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి రక్షణ పొందాలనుకున్నాడు, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే అతనికి సమయోచిత సహాయం దొరుకుతుంది అనుకుని లేఖనానుసారంగా సరియైన వాక్యం విన్నాడు, సరియైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, సంపూర్ణమైన మారు మనసును పొందాడు, ఒప్పుకోలు మాత్రం చేయలేదు, బాప్తిసం తీసుకున్నాడు. అతను దేవుని రాజ్యానికి పాత్రుడవుతాడా? ఇక్కడ ఏమంటున్నాడు? అన్నీ కరెక్ట్గా చేసి ఒక్క దాంట్లో మిస్ అయినా అన్నీ తప్పుటంట. ధర్మశాస్త్ర విషయంలో అన్ని ఆజ్ఞలు గైకొని, ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? ధర్మశాస్త్రం మొత్తం ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో 613 కదా. ఇప్పుడు 613 ఆజ్ఞల్లో 612 చేసేసాడంట. 612 ఒకడు చేయలా. దేవుడు ఏమంటున్నాడు? 613 కొట్టేస్తాడంట. ఇలా చేస్తే ఊరుకుంటామా? ఎగ్జామ్స్లో 5 క్వశ్చన్లు ఇచ్చారు, 4 క్వశ్చన్లకి ఆన్సర్ రాసాం, ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాల. 4 క్వశ్చన్లు కొట్టేది ఏం చేస్తాం? దెబ్బలాడికి వెళ్ళిపోతాం కదా. కానీ దేవుని న్యాయం అదే. 612 చేసేసి ఒకటి మర్చిపోయాను, కుదరలేదు, తర్వాత చూస్తానులే అనుకుంటే అన్నీ కొట్టివేయబడతాయి. ఎందుకు నీకు సమయోచిత సహాయం రావట్లేదు అంటే, 1 సరైన వాక్యం వినక, 2 సరైన విశ్వాసం లేక, 3 సరైన మారు మనసు లేక, 4 ఒప్పుకోలేండి దాన్ని సీరియస్గా తీసుకోక. దానివలన అయినా మనము కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుందేమో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇంక అందులో చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బాప్తిసమును గురించి. ఈ బాప్తిసం అనే దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ బాప్తిసం పొందామనుకున్న వాళ్ళు కూడా చెక్ చేసుకుని, ఒకవేళ ఆ క్రమము కాకపోతే ఆలోచించండి. బాప్తిసం విషయంలో కూడా సరి అయిన బాప్తిసమేనా, సరి అయిన బాప్తిసం కాదు అనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనాల ప్రకారంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో
బాప్తీసాలు ఎన్ని ఉంటాయి? ఒక్కటే బాప్తీసం. ఇప్పుడు కనుక మీరు ఫోన్ పట్టుకుని అందులో సెర్చ్ చేయండి బాప్తీసాలు ఏందని. మీకు నచ్చిన బాప్తీసాలు, మీకు అనుకూలమైన బాప్తీసాలు అనేకమైన వస్తాయి. అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో పడుకుని సేవకుని పిలిచి, నేను కిందకి దిగలేను, ఏసీలోంచి బయటకు రాను, నాకు బాప్తీసం కావాలంటే ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి బాప్తీసం ఇచ్చేస్తాడు ఆయన. ఏంటది? ఆయన అంటాడు, చక్కగా నీకే బాధ లేదమ్మా, నువ్వు ఏసీలోంచి బయటికి వెళ్ళక్కర్లేదు, నేను బయటికి వెళ్ళను, ఫ్రిడ్జ్లో బాటిల్ తీస్తే చాలు బాప్తీసం. అది దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడండి. ఇంకా మరీ భయంకరమైంది మా ఏరియాలో జెండాకర్ర కింద బాప్తీసం ఇస్తారు. అది సరైనదేనా? జెండాకర్ర బాప్తీసం అంటే దాని స్టోరీస్ క్లుప్తంగా చెప్పాలంటే, ఒక సైన్యం ఉంది, వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. యుద్ధానికి వాళ్ళందరూ సిద్ధమై ప్రొద్దున్న యుద్ధానికి వెళతారనగా ఆ సైన్యంలో టీంలో మా నారాయణ గారు లాంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. రేపు యుద్ధానికి వెళుతున్నామని తెలిసిన తర్వాత ఈయన బైబిల్ తీసి వాళ్ళకి వాక్యం చెప్పడం మొదలెట్టాడు. యుద్ధానికి వెళుతున్నాం, యుద్ధం చేయటం న్యాయమే, కానీ చచ్చిపోకముందు బాప్తీసం పొందకపోతే మనం నరకానికి వెళ్ళిపోతామని చెప్పాడు. తెల్లవారులు ఈ పాఠం చెప్పాడు ఆయన. పొద్దున్నే సైన్యాధిపతి వచ్చాడు. యుద్ధానికి బయలుదేరమంటే వేల మంది బయలుదేరట్లా. యుద్ధానికి వెళదా రమ్మంటే ఎవరు లెగట్లేదు. ఏంటి, ఎందుకు మీరు లెగట్లేదు? యుద్ధం అంటే భయమా అంటే, యుద్ధానికి వెళ్ళటం మాకు భయం లేదు, చావటానికి కూడా మాకు భయం లేదు, కానీ బాప్తీసం పొందకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామంటరా, కాబట్టి మాకు బాప్తీసం ఇస్తేనే మేము యుద్ధానికి వెళ్తామన్నారు. ఇప్పుడు ఇన్ని లక్షల మందికి బాప్తీసం ఇస్తా కూర్చుంటే యుద్ధం ఎవరు చేస్తాడు అక్కడ? యుద్ధం ఎవరు చేస్తారు అక్కడ? అప్పుడు ఆయన ఆలోచించి ఏమన్నాడంటే, మీకు ఏం పర్లేదు, మీరు బాప్తీసం పొందినట్టే అని చెప్పి ఒక పెద్ద కర్రోడు తెప్పించి దానికి ఒక జెండా కట్టి వాళ్ళు వెళ్ళేటువంటి దారిలో ఇలా బారుగా నిలబెట్టి, దీని కింద నుంచి వెళ్ళిపోతే మీరు బాప్తీసం పొందేసినట్టే అన్నాడంట. చక్కగా గంతులు వేసుకుంటా దాని కింద పోయి దానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అలా బాప్తీసం పొందామనుకున్నారు వాళ్ళు. ఈ రోజులు అలా పొందుతున్నటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది లేఖనాల్లో ఎక్కడా లేనిది, బైబిల్ ప్రకారం కానిది. అలాంటివి తీసుకుని మేము కూడా బాప్తీసం పొందేసము సరి అయినది అనుకుంటే అది దేవునికి సరి అయింది కాదు కనుక దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఒక వ్యక్తి బాప్తీసం పొందాలంటే మార్క్స్ వార్త 16:16లో ఉన్న ఫస్ట్ పదం ఏంటి? నమ్మి అనే పదం ఉంటుంది అక్కడ. ఏం చేయాలి? నమ్మాలి. నమ్మటం అంటే ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని వినిన తర్వాత ఆ వాక్యం అందు నమ్మకం కలగాలి. చిలకరింపు బాప్తీసం కరెక్ట్ కాదని చెప్పాను, జెండాకర్ర కింద బాప్తీసం కరెక్ట్ కాదని చెప్పాను. చిన్నపిల్లలకి బాప్తీసం ఇవ్వచ్చా? ఎందుకు ఇవ్వకూడదు? ఇక్కడ 10 మంది ఏంటి? నమ్మినోడికి ఇవ్వాలి. నమ్మాలంటే వాడు వినాలి, విన్న తర్వాత వాడికి అర్థం అవ్వాలి. పిల్లలు నమ్ముతారా? అసలు వాడికి అర్థమే అవ్వదు, నమ్మేంత జ్ఞానం వాడికి ఉండదు. ఎవడు బాప్తీసం పొందితే రక్షణ పొందుతాడంటే నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడే రక్షణ పొందేటువంటి వాడై ఉంటాడు కనుక నమ్మినటువంటి వారుగా బాప్తీసం పొందాలి. నమ్మకుండా పెళ్ళికి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నమ్మకుండా స్వస్థత కలిగిన తీసుకున్నటువంటి వారు ఉన్నారు. వాటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా ఆ సరియైన బాప్తీసం కాకపోవటాన్ని బట్టి శిక్ష పొందుకుంటాం. అదే చెప్పాడు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి, నమ్మలేదు వాడు పెళ్లి తీసేసుకున్నాడు, నమ్మలేదు వాడు స్వస్థత కలిగిన తీసేసుకున్నాడు, వాడికి ఏంటి? బాప్తీసం పొంది కూడా శిక్షింపబడే ప్రమాదాలకు వెళతారు. కనుక సరి అయినటువంటి బాప్తీసం గురించి ఆలోచించి చెక్ చేసుకుని దానినే తీసుకోవాలి. అపోస్తలుల కార్యగ్రంథంలో ఒకసారి 19వ అధ్యాయాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. ముఖ్యంగా అపోస్తలుల కార్యగ్రంథంలో 19వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు మొదటి వచనం, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే అపోస్తలుడు పౌలు గారి ప్లేస్కి వచ్చాడు. వచ్చి ఇక్కడ అందరూ కూర్చుంటే శిష్యులు అంటే ఎవరంటే బాప్తీసం పొందిన వాళ్ళు, మీరు అందరూ బాప్తీసం పొందారా అని అడిగాడు. అందరూ చెయ్యెత్తారు. అప్పుడు పౌలు గారు,
మరి బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మల వరాన్ని పొందారా అని అడిగాడు. అసలు పరిశుద్ధాత్మలు ఉన్న సంగతే మాకు తెలియదు. వాళ్ళకేం పరిశుద్ధాత్మలు ఉన్న సంగతే తెలియదు. ఈ రోజుల్లో కొంతమందికి విశ్వసించాలని తెలియదు, కొంతమందికి మారుమనసు పొందాలని తెలియదు, కొంతమందికి ఒప్పుకోవాలని తెలియదు, కొంతమంది క్రీస్తు సంఘంలో తీసుకోవాలని తెలియదు. నీళ్ళున్నాయి ములిగేసామంతే. అలాగే ఇక్కడ కూడా ఆల్రెడీ వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. కానీ పౌలు గారు వాళ్ళని అడిగిన ఆ ప్రశ్నలో లేఖనానుసారమైనటువంటి దేవునికి సరి అయినటువంటి బాప్తిసాన్ని వాళ్ళు పొందలేదు. పౌలు గారు అడిగినప్పుడు అది మాకు తెలియదంటే పౌలు గారు అన్నారు, యోహాను గారు మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇచ్చాడు, కానీ అందరూ దేనిని బట్టి బాప్తిసం పొందాలి చూడండి ఇక్కడ. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసం వచ్చానని ప్రజలు చెప్పచ్చు మారు మనసు విషయమే బాప్తిసం ఇచ్చాను. వారా మాట విని ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. వారా మాట విని, ఏ మాట? బాప్తిసం పొందేశారు, సంవత్సరాలు అయిపోయింది. కానీ బైబిల్ని బట్టి చెక్ చేసుకుంటే వాళ్ళ బాప్తిసం సరైంది కాదు. ఎప్పుడైతే బాప్తిసం సరైంది కాదో వెంటనే వాళ్ళు ఏం చేశారు? మరలా బాప్తిసాన్ని పొందారు. కనుక ఇక్కడ కొందరు బాప్తిసం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేకమైనటువంటి మత శాఖల్లో పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఒకటే బైబిల్, దీన్ని చెక్ చేసుకోండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే క్రీస్తు సంఘమందు పొందామనుకున్న వాళ్ళు కూడా 5 పాటించలేదు కొందరు. కొన్ని ఏరియాలో చూస్తుంటే కొంతమందిని ఖండించాను నేనైతే. అన్నయ్య వాళ్ళకి నెక్స్ట్ వారం పెళ్ళి, బాప్తిసం ఇవ్వాలంటే ఏం చేయమంటావు అంటాడు. ముందు పెళ్లి చేశాను నేను. ఏం చేయాలి? పెళ్ళికి బాప్తిసానికి సంబంధం లేదండి. అలా ఇచ్చినా దానివల్ల ప్రయోజనం లేదండి. అలా ఇవ్వటాన్ని బట్టే, అదే నిజమనుకుని కొనుక్కోవటాన్ని బట్టే సమయోచితమైన సహాయాన్ని ఇక్కడ పొందలేరు. రాబో లోకమంది నిత్య జీవాన్ని కూడా ఎవరు కలిగి ఉండలేరు. కనుక మీరు కోరుకునేది మంచిదే. సరి అయిన వ్యక్తిని, సరి అయిన సహాయం కొరకు మీరు అడుగుతున్నారు. సమయోచితమైన సహాయాన్ని దేవుడు చేయగలడు. కానీ ఈ 5 విషయాలు మాత్రం సంపూర్ణంగా మీరు చెక్ చేసుకోవాలి. ఏంటవి? సరైన వాక్యం వినాలి, సరైన విశ్వాసం కలిగి ఉండాలి, సరి అయిన మారు మనసు పొందాలి, సరి అయిన ఒప్పుకోలు తీసుకోవాలి, సరి అయిన బాప్తిసాన్ని పొందాలి, సరి అయిన సంఘముల సహవాసాన్ని కలిగిన వారుగా మీరుండండి. ఈ లేఖనాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. అప్పుడు దేవుడు సమయోచితమైన సహాయాన్ని చేస్తాడు. ఎంత విన్న తర్వాత కూడా సరి అయింది కాదని తెలిసి నారాయణరావు గారు లాగా గుడివాడ బస్సు ఎక్కే వెళ్ళిపోయారనుకో, ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. ఏం పర్లా, మొహమాటమైనా పర్లేదు, సిగ్గుపడినా పర్లేదు. అది వాక్యానుసారమైన సంఘము కాదంటే బయటకు రండి. వాక్యానుసరమైన సంఘములో వాక్యానుసరమైన విధంగా వాక్యానుసరమైన క్రీస్తు సంఘము సంఘం పరంపరలో ఉంది. బోధిస్తున్నారు, దానిలో కొనసాగండి. రానటువంటి వాళ్ళు లేఖనానుసారంగా బాప్తిసం పొందండి. ఉన్నటువంటి ఎంతకంటే సరైనది లేదు కనుక నేను విడిచిపెట్టకుండా కొనసాగాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు